హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ గెట్ రెడీ విత్ మీ విత్ మై ఇంట్రొడక్షన్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ నా గురించి చెప్పలేదు. నేను ఒక సపరేట్ వీడియో తీయాలనుకున్నా ఇంట్రొడక్షన్ చెప్పి. సో నా పేరు వచ్చేసి యశస్వి. నేను మాస్టర్స్కి యూఎస్ఏ వచ్చాను. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అందరికీ తెలిసిందే, అందరు డేటా సైన్స్లు కంప్యూటర్ సైన్స్ తప్ప ఇంకేం చేస్తారేమో, బట్ మ్యాక్సిమం పర్సంటేజ్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ వాళ్ళే ఉంటారు. సో నేను కూడా కంప్యూటర్ సైన్స్లోనే మాస్టర్స్ పర్స్యూ చేద్దామని వచ్చా. సో నేను చేస్తున్న కాలేజ్ వచ్చేసి టాముసీసీ టెక్సస్ A&M యూనివర్సిటీ, కార్పస్ క్రిస్టీ. టెక్సస్ A&M ఒక పెద్ద యూనివర్సిటీ, లైక్ చాలా డిఫరెంట్ బ్రాంచెస్ లాగా ఉంటాయి. సో నేను దాంట్లో కార్పస్ క్రిస్టీ, అదొక ఐలాండ్. సో దాంట్లో టెక్సస్ A&M యూనివర్సిటీలో నేను మాస్టర్స్ పర్స్యూ చేస్తున్నాను. సో అలానే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని నాకు ఆలోచన వచ్చింది. సో ధైర్యం చేశాను. నాకు ఎప్పటి నుంచో ఉండేది. నేను ముంబైలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని ఇండియాలో. సో ముంబైలో ఉన్నప్పుడు కూడా అక్కడ చెయ్యాలి యూట్యూబ్ వీడియోస్. నేను చాలా ముంబైలో స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ కదా, సో అక్కడ కూడా వీడియోస్ తీయాలి అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదు. నా ఫ్రెండ్ యోగిత ఉండేది. మేమిద్దరం అనుకున్నాం, అరే ఇది తీద్దాం, అది తీద్దాం, స్ట్రీట్ వీడియోస్ తీద్దాము, కుకింగ్ వీడియోస్ తీద్దాం. నేను కుకింగ్ బాగా చేస్తాను, సో కుకింగ్ వీడియోస్ తీద్దామని చాలా చెప్పింది. కానీ అసలు నాకు వర్క్తోనే అయిపోయేది. అప్పుడు నాకు చాలా హెఫ్టిక్ వర్క్ ఉండేది. ఇంకా టైంలో అస్సలు కుదరలేదు. సరే ఇప్పుడైనా ఎలాగో మాస్టర్స్కి వచ్చాం, యూఎస్ఏకి వచ్చాం, కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి అనిపించి ఫైనల్లీ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదో కొన్ని మిస్టేక్స్ కనిపించవచ్చు, బిగినర్ కదా అండి, మిస్టేక్స్ ఎవరైనా చేస్తారో. అంత పర్ఫెక్ట్ అయితే కాదు, ఏదో చేస్తున్నాను. కొంచెం చేస్తూ ఐ హోప్ నేను ఒక మంచి కంటెంట్ మీకు ఇస్తాను అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు కదా. ఓకే, సో అలానే నేను కూడా. సో నేను ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాను. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎలా రెడీ అవుతాను అనేది ఒక చిన్న షార్ట్ వీడియో తీసాను. సో ఇలా రెడీ అవుతాను. మొత్తం నేను రెడీ అవ్వడం, నాకు ఎంతసేపు రెడీ అవుతానో, నాకు అప్పుడప్పుడు నాకు చాలా తక్కువ టైంలో రెడీ అవుతానని నాకు అనిపిస్తుంది. కానీ నేను ఈసారి వీడియో తీసినప్పుడు మాత్రం 10 నిమిషాలు వచ్చిందండి. 10 కాదు, ఐ థింక్ 11 మినిట్స్ వచ్చింది. నేను 11 మినిట్స్ రెడీ అయ్యానా అనిపించింది. చాలా ఎక్కువ టైం కదా 11 మినిట్స్ అనేది. ఇంకా కట్ షార్ట్ చేసి 6 మినిట్స్కి అంటూ తెచ్చాను. అంతకన్నా ఎక్కువ కట్ చేస్తే ఇంకేం ఉంటుంది ఆ వీడియో అని చెప్పి కట్ చేయలేదు. అసలు నేనైతే ఇంత రెడీ అవుతున్నాను, కానీ చాలామంది క్లాసెస్కి ఎలా వస్తారో తెలుసా అండి? ఇప్పుడే నేను మంచం నుంచి దిగొచ్చి అలా వచ్చేస్తారనమాట. ఏమాత్రం రెడీ అవ్వరు. ఇంకా అమ్మాయిలు ఏమైనా రెడీ అవుతారు, అబ్బాయిలు మాత్రం లిటిల్ ఒక నిక్కర్ వేసుకొస్తారు, ఒక టీ షర్ట్ వేసుకొస్తారు, అలానే వచ్చేస్తారు ఇంకా కాలేజ్కి. ఇలా బెడ్ మీద నుంచి దిగి కనీసం జుట్టు కూడా దూకుంటారో లేదో నాకు డౌట్. జుట్టు పక్కన పడేస్తే మొహం కూడా కడుక్కుంటారనేది ఇంకా పెద్ద డౌట్. అసలు ఏ మాత్రం రెడీ అవ్వరు, అలాగే వచ్చేస్తారు, క్లాస్లోకి వచ్చి కూర్చుని పోతారు. అసలు ఇంకా గర్ల్స్ మాటికి వస్తే జిమ్ కోసం వచ్చే అమ్మాయిలు చాలామంది ఉంటారు. మార్నింగ్ జిమ్కి వెళ్తారు కదా, ఇంకా జిమ్ బట్టలోనే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఏమాత్రం అలానే చెవంటి మొహంతో వచ్చేస్తారు. ఇంకా నేను కొంతమంది అమ్మాయిని చూస్తా, నేను ఎప్పుడు చూసిన కాలేజ్లో రెస్పెక్ట్ ఆఫ్ ద టైమ్స్, అది పొద్దున రాత్రి సాయంత్రం పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడు చూసినా జిమ్ బట్టల్లోనే కనిపిస్తారు. పేరు చెప్పలేనులే, కానీ అందరూ అలా కనిపిస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి బట్టలు లేవా, లేకపోతే మొత్తం జీవితాంతం జిమ్లోనే గడుపుతున్నారు అనిపిస్తుంది. అయినా ఓకే, మనకి సంబంధం లేదు ఎవరు ఇలా ఏం చేస్తున్నారా అనేది. నేనైతే అలా వెళ్ళలేనండి. స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి అలా కొంచెం లైట్గా వేసి మేకప్ వేసానా లేకపోతే మేకప్ వేయలేదా అని తెలియనట్టుగా వెళ్తాను. మీరు ఇప్పుడు వీడియో చూసి దయచేసి అనకండి ఇలాగా ఎక్కువ మేకప్ వేసామని. తక్కువ వేసాను, అంత ఎక్కువ వేయలేదు. మీకు నా మొహం చూసి తెలిసిపోద్ది. సో అండ్ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్సిమం ఆల్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవే. సన్ స్క్రీన్ మాత్రం నేను ఇక్కడ యూఎస్ఏలో కొనుక్కున్నాను. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న సన్ వేరు, ఇక్కడున్న సన్ వేరు, రేడియేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి సన్ స్క్రీన్స్ బెటర్ ఇక్కడ కొంటేనే మంచిదని చెప్పి నేను ఇండియా నుంచి సన్ స్క్రీన్ తెచ్చుకోలేదు. ఇక్కడ ఉండే దాన్ని బట్టే నేను సన్ స్క్రీన్ కొనుక్కొని వాడుతున్నాను. ఇక్కడ నేను ఉండేది అయితే ట్రాపికల్ క్లైమేట్, అది కూడా ఓషన్. ఇదొక ఐలాండ్ అని మీకు ముందే చెప్పాను కదా. సో చాలా హ్యూమిడ్ లెవెల్స్ ఎక్కువ అండ్ చాలా ఘోరంగా ట్యాన్ అయిపోతాను. ఇండియన్స్ చాలా ఘోరంగా ట్యాన్ అయిపోతారు, నల్లగైపోతారు. కాసేపు బయటికి వెళ్ళి వచ్చేస్తే చాలు మొత్తం బొగ్గులా అయిపోతారు. సో సన్ స్క్రీన్ అనేది చాలా మస్ట్. ఎందుకంటే ఓషన్ నియర్ బై, మొత్తం చుట్టూ ఓషన్స్ కాబట్టి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడే సన్ స్క్రీన్ కొనుక్కున్నా.
సో మిగతా మ్యాక్సిమం బాడీ లోషన్, సన్ స్క్రీన్ ఇక్కడికున్నవి. మిగతావన్నీ ఇండియా నుంచి వచ్చినయి. మీకు కావాలి అంటే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను జడేసుకోవడానికి ఈ హెయిర్ బ్యాండ్ మస్ట్. నాకు ఈ హెయిర్ బ్యాండ్ కనుక పోతే అసలు జడేసుకోవడం రాదు. ఎందుకంటే ఎంటికలని ఇలా ముఖం మీద పడిపోతూ ఉంటే నాకు అసలు ఎంటికలని మొహం మీద పడితే చాలా చిరాకొస్తది. అసలు పడకూడదు. చాలా అంటే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేస్తది. ఆ హెయిర్ బ్యాండ్ అది మస్ట్. ఆ హెయిర్ బ్యాండ్ ఉంటేనే నేను పోనీ ఏసుకోగలను. లేకపోయినా ఏదైనా జుట్టు అల్లాలన్నా సరే నాకు ఖచ్చితంగా హెయిర్ బ్యాండ్ ఉండాలి. నేను ఈ హెయిర్ బ్యాండ్ బీటెక్‌లో స్టార్ట్ చేశాను. బీటెక్ అంటే ఆల్మోస్ట్ 2000 బీటెక్ ఒక థర్డ్ ఇయర్. నాకు థర్డ్ ఇయర్ కూడా కాదు. సెకండ్ ఇయర్ నుంచే అనుకుంటా. సో 2019. సో 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు నేను ఇదే హెయిర్ బ్యాండ్‌ని వాడుతున్నా. నేను ఏదన్నా ఫంక్షన్‌కి రెడీ అవ్వాలన్నా ఖచ్చితంగా ఈ హెయిర్ బ్యాండ్ ఉండాలి. హెయిర్ లిఫ్ట్ చేయాలన్నా ఈ హెయిర్ బ్యాండ్ ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హెయిర్ స్టైల్. ఏ హెయిర్ స్టైల్ అయినా ఖచ్చితంగా హెయిర్ బ్యాండ్ ఉండాల్సిందే. హెయిర్ బ్యాండ్ లేనిది మాత్రం అసలు నేను జడ ఏసుకోలేను. మా మమ్మీ ఏసినా సరే, ఆగమ్మా నేను హెయిర్ బ్యాండ్ పెడతాను. అప్పుడు తర్వాత నువ్వు జడ ఎయ్యి అని చెప్పి ఈ హెయిర్ బ్యాండ్ పట్టుకొని ఇలా పట్టుకొని ఉండేదాన్ని. పట్టుకొని ఉంటే అమ్మ జడేసేది. సో ఆ హెయిర్ బ్యాండ్ లేకపోతే ఎందుకో నాకు అలా అలవాటయిపోయింది. మీలో ఎవరైనా నాలాగే ఈ అలవాటు ఉంటే గనుక కమెంట్ చేయండి. నాలాగే ఎవరైతే ఈ హెయిర్ బ్యాండ్ లేకుండా అసలు జడేసుకోలేరో వాళ్ళు అసలు కమెంట్ చేయండి. అండ్ ఇది నా ఇంట్రొడక్షన్. సో ఐ హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ మీ. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఫైనల్లీ నా ఇంట్రొడక్షన్ వీడియో వచ్చేసరికి నేను రెడీ అవ్వడం కూడా అయిపోయింది. బాయ్ బాయ్.